అన్నాడో తెలుసా? అబ్నేరు చనిపోయినప్పుడు 34వ వాక్యాన్ని చదువుకుందాం. ఎట్లనగా అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా, నీ చేతులకు కట్టు లేకుండాను నీ కాళ్ళకు సంకెళ్ళు వేయబడకుండాను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరీ ఎక్కువగా ఏడ్చిరి. ప్రియ దైవ జనాంగమా, మార్చుకున్నాడు, పరిస్థితిని మార్చుకున్నాడు, బానే ఉంది. ఎప్పుడు మార్చుకున్నాడు? దేవుని మాట హెచ్చరించిన తర్వాత ఆలస్యం అయిపోయింది. ఈరోజు ఆ ఆలస్యము మనం అవ్వకుండా చేసుకోవాలి. 3 హెచ్చరికలతోనే మనము దేవుని వైపు తిరగాలి, దేవుని యొక్క సన్నిధానములో ఉండాలి, ఆ విందులో పాలు పంపులు పొందుకోవాలి. అప్పుడు కోపము రగులుకోదు, దేవుని యొక్క ప్రేమని మనం రుచి చూస్తాం. ఈ అబ్నేర్ ఏం చేశాడో వినలేదు. అనేకమైన హెచ్చరికలు చేసినా కానీ దేవుడు వినలేదు. దేవుని చిత్తానికి ఎదురుగా దూసుకొని వెళ్ళాడు. యోవాబు చేత ఒక్క పోటుకి చనిపోయాడు. నీచుడు చచ్చునట్లు నీవు చావతగునా. దేవుడే హెచ్చరించినప్పుడు నీ బ్రతుకు మార్చుకుంటే బాగుండేది కదా అనేసి చెప్పకనే చెబుతా దావీదు అంటా ఉన్నాడు. అయ్యా, ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు బానే ఉంటున్నావు, కానీ ఆలస్యం అయిపోయిందయ్యా. ఈ ఆలస్యానికి ముందే నీ బ్రతుకును నువ్వు మార్చుకుంటే ప్రేమానుగుణమైన ఆ యొక్క దేవుని ప్రేమానుభూతిని నీవు రుచి చూసి ఉండేవాడివి. ఎన్ని హెచ్చరికలు చేసినా కానీ దేవునికి విరోధంగా నువ్వు ప్రయాణం చేశావే, దేవుని యొక్క మాటలకి విరోధంగా ప్రయాణం చేశావే, ఆయన యొక్క హెచ్చరికల్ని ఆలకించలేదే, లోబడలేదే. ఆలస్యం అయిపోయింది కదా. అబ్నేరు, నీచుడు చచ్చునట్లు నీవు చావతగునా అని బాధపడ్డాడు దావీదు, ఏడ్చాడు. ప్రియదైవ జనాంగమా, అలాంటి ఏడ్చేవారు మనకున్నా కానీ మన బ్రతుకులు మార్చుకోకపోతే దేవుని యొక్క కోపం రగులుకుంటుందండి. ఇది దేవుని యొక్క మాటల ద్వారా నేను చెప్తున్నాను, కానీ నా మాటల ద్వారా నేను పలకట్లేదు ఈ మాటలు. అలా ప్రభువా నా కుటుంబానికి రక్షణ దయచేయ అని తల్లి ప్రార్థన చేసినప్పుడు బిడ్డలుగా మనం మారాలి, భర్తగా మనం మారాలి. అప్పుడే ఆయన కోపము మన కుటుంబం మీదకి రాదు. ఆ మాటలు వినకుండా, ఆ హెచ్చరికలు, ప్రభు మాటలు వినకుండా, ఆ హెచ్చరికలు వినకుండా ఇష్టానుసారంగా నేను నా బ్రతుకుని సాగించుకుంటాను అంటే అబ్నేరు పరిస్థితి ఏమైంది? నీచుడు చచ్చినట్లు చనిపోయాడండి. అట్లాంటి పరిస్థితి ఏమొచ్చింది? ఆలస్యం చేశాడు తన జీవితంలో. ఇదే మిక్కిలి సమయం అని మర్చిపోయాడు. ఇదే నన్ను నేను కాపాడుకునే రక్షణ దినమని మర్చిపోయాడు. దేవుని యొక్క చిత్తానికి విరోధంగా ప్రయాణం చేశాడు. నీచుడు చనిపోయినట్లు చనిపోయాడండి. ఇతని యొక్క పాఠము మన జీవితానికి ఒక గుణపాఠంగా మిగిలిపోయింది. నమ్మకంగానే ఉన్నాడు సౌలు ఉన్నప్పుడు, సైన్యాధిపతిగా అనేకమైన నమ్మకమైన కార్యాలు చేశాడు. ఒక్క దేవుని చిత్తానికి లోబడకుండా ఉండడం వల్ల నీచుడు చనిపోయినట్లు చనిపోయాడు. దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న మనము ఈ అబ్నేరు పరిస్థితి మనకు రాకూడదు, నా కుటుంబానికి రాకూడదు, నా బిడ్డలకి రాకూడదు, ఇట్లాంటి నీచమైన పరిస్థితి మాకు ఎవరికి రాకూడదని నువ్వు అనుకుంటే ఇదే మిక్కిలి సమయం అనుకొని, ఇదే ఘనరక్షణ దినం అనుకొని ఆయన మాటలకి, ప్రభు యొక్క హెచ్చరికలకి లోబడి నీ హృదయాన్ని సమర్పించుకో. ప్రభు గొప్పగా నిన్ను దీవిస్తాడు.